తండ్రి దేవునికి నా హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభాల వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయం వల్ల ప్రార్థన చేస్తూ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. మరొక పర్యాయము మీ మాటలను నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచినందుకు స్తోత్రాలు. నాయన, గ్రంథం జ్ఞానం సమస్తం మీది మీ మాట చేత మా నడత ప్రవర్తన సరిదిద్దుతున్నారు. ఈ లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచారు. మీ పరిశుద్ధతలో పాలిభాగస్తులే భాగ్యం ఇచ్చారు. నాయన, మా క్రియలు, మా ఆలోచనలు నా తండ్రి మమ్మల్ని సరిదిద్దుకోవడానికి మాకు ఇస్తున్న యొక్క ఆయుష్కాలాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఇంకా మాలో ఉన్న లోపాలు, బలహీనతలు నాయన మీ వాక్యానుసారంగా సరిదిద్దుకునే మనసును కూడా దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీళ్ళందరికీ కూడా నాయన మీ మాటలు ఆశీర్వాదకరంగా ఉండడానికి చెప్పి వాక్యాన్ని బోధిస్తున్న మాలో మీ నుండి మాట్లాడు. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందబడి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోక ప్రభు నామమున మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. వాక్యానికి మనం అందరూ కూడా మన మనసులో సిద్ధపరచాలి. దేవుని యొక్క లేఖనాలు చాలా గొప్పవి. దేవుని యొక్క మాట వినటం అనేది ధన్యకరం. అలనాటి కాలంలో మలాకి గ్రంథం నుంచి మత సువార్త వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏ ప్రవక్త కూడా దేవుని మాట పలికినట్లు మనకే కనపడదు. ఇంచుమించు 400 సంవత్సరాలు అది సైలెంట్ పీరియడ్ అన్నారు కదా. అంటే ఇంచుమించు 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోనూ తన మాటను చెప్పలేదు. దేవుడి కృప చేత మనకి మరి గ్రంథంగా, వాక్యంగా మన చేతిలో ఆయన ఉన్నాడు. నువ్వు ఆయనతో నువ్వు సమయాన్ని వేచిస్తే ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడతాడు గ్రంథం ద్వారా. అట్లాగే ఈ ప్రతి ఆదివారం లేదా బైబిల్ తరగతిలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే అలనాటి కాలం కంటే ఈరోజు గ్రంథం, జ్ఞానం మన చేతుల్లో ఉంది. మనం ఎంత ధన్యులమో మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. గ్రంథం బట్టి దేవుడి గ్రంథం దగ్గర మనం అందరూ కూడా సమానులు. ఒక మాట మీకు చూపించి అప్పుడు ఈ మాటలోనికి, పాఠంలోనికి మనం వెళ్ళాం. రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతాం. ఈ మాటలు చూడండి. ఎదుటి వారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అన్నాడు. అంటే బాధ అనేది ఇతరులకు బోధించడమే కాదట, బోధించేవాడికి కూడా అది బాధ కలుగుతుంది అన్నా. ఈరోజు మాలాంటి అనేకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మా కోసం మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. అక్కడ అదే చెప్పాడు, వారితోటే కాదు వాక్యాన్ని బోధించిన వాడికి కూడా బోధ ఉంది అంటాడు. అందుకని వాక్యం ఎప్పుడు కూడా అందరినీ సమాన దృష్టితో మాట్లాడుతుంది. అయితే ఇది వాక్యం ఆయన చాలా ఉపమానాలుగా చెప్పాడు. సబ్బు వంటిది అన్నాడు.
సబ్బు అది ఏం చేస్తుంది? అదంతా మంటను పుట్టించేది కాదు. ఎందుకంటే అది చల్లగా ఉంటుంది, శుభ్రం చేసుకుంటే అది పోతుంది. అంటే మన జీవితంలో పొరపాట్లు అలాంటి చిన్న చితక అనుకోండి, ఇట్టే మనం ఏం చేసుకోవచ్చు? వాక్యం ద్వారా సరి చేసుకోవచ్చు. ఎందుకంటే సబ్బులాగా ఉపయోగపడతారు. తర్వాత ఇంకో మాట అన్నాడు, నా మాట శుద్ధి వంటిది కాదా అన్నాడు. అంటే ఇప్పుడు సబ్బు కంటే ఏది గట్టిగా ఉంది? శుద్ధి. అంటే గమనించాలి, ఏ పాత్రను ఎలా వాడాలో మనకు తెలిసినప్పుడు లేదు. అంటే చేతితో కడుక్కునేది గమనించదు. మనం అంటాం కదా, గోడుతో పోయింది గొట్టల దాకా తెచ్చుకోవద్దు. అంటే గోడుతో పోయింది ఎంతవరకు తెచ్చుకున్నాం? కొంచెం ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల దానికి పెద్ద ఆపరేషన్ జరిగింది. అలాగే సబ్బుతో మనం కడుక్కున్నాం అనుకోండి, అంటే ప్రారంభ దశలోనే మన జీవితాలు గడిగేస్తున్నాం అనుకోండి, మనకంత బాధ నొప్పి అనేది ఉండదు. అది స్థాయి పెరిగింది అనుకోండి, స్టేజ్ పెరిగింది అనుకోండి, అప్పుడు అది ఏమన్నాడయ్యా అంటే, నా మాట సుత్తే వంటిది కదా అన్నాడు. అంటే ఇప్పుడు సుత్తి ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. సబ్బు కంటే ప్రమాదకరమైంది, అది బాధ తెచ్చేది. అవునా కదా? సుత్తే అది నొప్పి కలిగిస్తుంది. సరే, ఆ రెండు స్టేజీలు ఉన్నాయి. ఇంకో స్టేజీ గురించి మాట్లాడాడు ఆయన. ఆ సుత్తి కంటే ఇంకోటి చెప్పాడు ఆయన, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇంక దానికి ఇంకా మామూలు ఉండదు. అగ్నిలో పడితే మన జీవితాలు ఎలా ఉంటాయి? చాలా బాధగా ఉంటాయి. ఇప్పుడు మన జీవితాలు ఎప్పుడు సరిదిద్దుకుంటే మంచిది అంటారు? సబ్బు దగ్గర క్లీన్ చేసుకుంటే పోతుంది అంతేనా? అందుకని మన జీవితంలో ఒక మాట ఏంటంటే, వాక్యమే. సబ్బులో కడిగేది వాక్యమే, శుద్ధిగా దెబ్బ కొట్టేది వాక్యమే, అగ్గిలో కాల్చేది కూడా వాక్యమే. అంటే డాక్టర్ గారే ఆ రోగిని బట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ట్రీట్మెంట్ చేస్తాడు. అందుకే మనం గోరుతో పోయింది గొట్టల దాకా తెచ్చుకోకుండా ఉండాలంటే వాక్యానుసారంగా ప్రతిదీ మనం నేర్చుకోవాలి, సరి దిద్దుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యం మీకే కాదు, మీతో పాటు ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మళ్ళా చదవండి, ఇప్పుడు మళ్ళా చదవండి. మళ్ళా ఎదుటివారికి బోధించు నీవు నీకు నీవే. అది అంటే బోధ ఎదుటివాడికే కాదు, బోధించేవాడికి కూడా బోధ ఉంది. ఎదుటివాడికే కాదు శిక్ష, బోధించేవాడికి ఉంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే బోధించేవాడికి ఎక్కువ ఉంది. కఠినమైన తీర్పు ఉంది అన్నాడు ఆయన. అమ్మా, కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. ఇంకొంచెం మాట్లాడితే కఠినమైన తీర్పు ఉందన్న బోధకులకి. ఇంకా చెప్పాలంటే మీరే అదృష్టవంతులు. ఓకేనా? మీరేమనుకోవచ్చు అంటే, మాట్లాడితే మా కోసం మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఇందులో మా స్వలాభం లేదా మా గొప్పతనం గురించి మాట్లాడేమనుకోండి, మాకు ఆయన మరీ కఠినమైన తీర్పులు ఆయన మమ్మల్ని పెడతాడు. మిమ్మల్ని కష్టమా? ఇప్పుడు చదవ. ఇది అర్థమైంది. దొంగిలింపవద్దని అది ఇప్పుడు ఏం చెప్తాడు? నేను ఒక బాధకుడు ఏం చేస్తాడు? దొంగతనం చేయకూడదు అంటాడు. అంతే కదండి? రైట్. ఇప్పుడు దొంగతనం చెయ్యొద్దు అన్నప్పుడు నేను కూడా ఏం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. దాని అర్థం అది. తర్వాత అది అంటే ప్రకటించేవాడు దొంగతనం చేస్తే ఇంకెలా ఉంటుంది? పోలీసే దొంగ అయితే ఎలా ఉంటుంది? అమ్మా, పోలీసు దొంగను పట్టుకోవాలి తప్ప పోలీసు గారు దొంగ అయ్యారనుకోండి, ఇంకెలా ఉంటుంది వ్యవస్థ? ఉద్యోగం తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి, అలా ఉంటుంది అన్నమాట. అది అన్నాడు, దొంగిలించవద్దని నీవు దొంగిలించవా? ప్రకటన చేస్తాను, నువ్వు దొంగిలిస్తావా? తర్వాత ఈ మాట చూడండి, వ్యభిచరింపవద్దని నీవు, అర్థమైందండి? వ్యభిచరింపవద్దని నీవు వ్యభిచారం చేస్తావా? ఒకసారి ఈ మాటలన్నీ ఎవరికి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకే కాదు మాకు ఉందని మీరు అదే న్యాయమైన ధర్మం ఉంది. ఇక పక్షపాతం లేదండి దేవునికి. ఏదో బాధ చేస్తున్నాడు గొప్పవాడు అనుకుని మాత్రం అనుకోవద్దండి. అందుకే బాధ చేసే వాళ్ళు ఎక్కువ కొట్టాడు ఆయన, సేవకుళ్ళు ఎక్కువ కొట్టాడు ఆయన. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు ఇప్పుడు మనం పాఠంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఒకసారి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం సరే. ఇక్కడ మనందరికి తెలిసిన చరిత్ర.
ఆ, ఎవరో నయమాన్ గారు, ఆయన దగ్గర ఒక దాసిరాలు ఉంది. నయమాన్ గారికి ఏమో కుష్టు వ్యాధి ఉంది. నా దాసుడు బాగుపడాలని తన మనసులో అనుకుని దాసుడికి చెప్పక యజమానురాలతో చెప్పింది, పలానా చోట పలానా దైవ సేవకుడు ఉన్నాడు, ఆ ఎలీషా దగ్గరికి వెళితే ఆ నా యజమానుడు బాగుపడతాడని గొప్ప మనస్సును చాటుకుంది. ఆమె ఆ మాట యజమానురాలతో చెప్పగా అంత సైన్యాధిపతి అయిన నయమాను ఆ మాటను అంగీకరించి ఇప్పుడు ఎలీషా ఉన్న రాజ్యానికి వెళ్ళాలి. ఈయన సిరియా రాజు, గమనించాలి, ఈయన సిరియా రాజు. ఇప్పుడు ఎలీషా ఉన్న ఆ యొక్క రాజ్యానికి, ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి వెళ్ళడానికి ప్రయాణం కలిగితే ఎవరు పడితే వారు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళాలనుకోండి, ఇప్పుడు మనకి ఏముంది, పాస్పోర్ట్, వీసా. మన ఆ దేశానికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి, వీసా. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ దేశానికి వెళ్ళడానికి హక్కు ఉందని ప్రభుత్వ అధికారుల ద్వారా మనం గుర్తించబడాలి, అప్పుడు వెళ్ళగలుగుతాం. అంతేగాని మనం ఏదో పక్క ఊరికి వెళ్ళినట్టు మనం కూడా అక్కడికి వెళ్ళి వచ్చేద్దామంటే వెళ్ళే అవకాశం లేదు. ఎంత సైన్యాధిపతి రాజు విష్ణుడైన ఇతను ఇప్పుడు ఈ మాట చదువుతాం. 5వ వచనం త్వరగా. సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత, ఇప్పుడు చెప్పండి, అంటే ఇశ్రాయేలు రాజుకి ఏం పంపుతున్నాడంట? సిరియా రాజు. ఒక రాజు మరో రాజుకి ఏం పంపుతున్నాడు? పత్రిక. అది అండర్లైన్ చేయండి. ఒక పత్రిక పంపుతున్నాడు. ఎవరి కోసం? నయమాను కోసం. ఓకేనా? చూడండి, ఆది ఇచ్చను కనుక అతడు 20 మణుగుల వెండి, అంటే పత్రిక కాదు, దాంతో పాటు కొన్ని వస్తువులు పట్టినాలి. 10 దుస్తుల బట్టలను తీసుకుపోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించాడు. పత్రికను ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు తర్వాత ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, ఈ మాట చూడాలి, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయుదవని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. తర్వాత ఇది ఆలోచించండి. ఇశ్రాయేలు రాజు అంటే సిరియా రాజు పత్రిక రాసి దూతల చేత పంపాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి, ఇది చూడండి, ఆ వస్త్రములను చిక్కుకుని చంపుటకు బ్రతికించుటకు నేను దేవున్నా అంటే ఆ రాజు చూసి భయపడుతున్నాడు. ఆ రాజు చూసి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. కిందకి రండి. ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మార్పుమని నా యొద్దకు. దాని అర్థం ఏంటంటే కుష్ఠరోగం పోవడం కష్టం, అది రాజు చేతుల్లో లేదు. ఆ కాలంలో కుష్ఠరోగం అంటే ఊరి చివరు ఉండేవారు. అది కూడా మన తండ్రుల కాలం, పితరుల కాలంలో కూడా చూస్తాం. దేవుని దైవాలు ఇప్పుడు అది నివారించబడ్డది. అమ్మా, అది ఒకప్పుడు మరలు అనుకోండి, ఒకప్పుడు పోలియో ఉంది, ఇప్పుడు ఏమైంది? దేవుడు ఆ జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చాడు కనుక. ఓకేనా? అలాగే ఈ కుష్ఠరోగం గురించి బాగు చేయాలనే రాజు ఎప్పుడైతే పంపాడో, ఇప్పుడు రాజుగారికి కంగారు వస్తాం. నేను చేయలేని పని చేయమంటున్నాడు ఏంటి? పంపినోడు ఎవరో? రాజు. ఆ పత్రిక చూసానే కంగారు అవుతున్నాడు. తర్వాత అంటే నాతో గొడవ పడడానికైనా వీడు ప్లాన్ చేశాడు అనుకుంటున్నాడు. చూడండి, తర్వాత ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చిప్పుకున్న సంగతి అదన్నమాట. ఇప్పుడు ఎవరికి వినబడ్డది? ఇది ఎలీషా. ఇప్పుడు నువ్వేం కంగారు పడుకుని నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. ఓకేనా? అంటే రాజు చేయలేని పని ఎవరు చేయగలరు? అది అంటలైంది. ఇప్పుడు ఆ పత్రిక పంపటం వల్ల ఆ తర్వాత కాలంలో ఆ నయమాను వెళ్ళాడు. తర్వాత ఎలీషా గారు చెప్పినట్లుగా 7 సార్లు అందులో మునిగాడు. తర్వాత ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు, ఇంకొకటి తెచ్చుకున్నాడు. అర్థమైందా? అతనేమో విడిచిపెట్టాడు, ఇంకొకడేమో దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఎవరతను? గెహాజీ. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడు. ఒక పత్రిక గురించి మనం మాట్లాడాలి. రాజుల 2వ గ్రంథం. ఒక మాట, మొదటి గ్రంథం దగ్గర
రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. 21వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 303 పేజీ. చూడండి, ఆహాబు పేరట ఎవరు? యెజ్బేల్. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇవి? యెజ్బేల్. ఎవరి పేరట? ఆహాబు ఎవరు? రాజులంట. ఎవరి పేరట రాయించారు? ఆహాబు పేరట యెజ్బేల్ రాయించింది. ఎందుకు రాయించిందో తెలిసిందే. ఏదో ద్రాక్ష తోట కోసం వీడు బెంగెట్టుకు తింటాం మానేశాడట. భర్త ఆనందం కోసం వీడు ఏం చేసిందంటే ఒక చంపడానికి ప్లాన్ అయింది. కిందకి ఆహాబు పేరట ఒక తాగీదు రాయించి మళ్ళీ ఆయన దగ్గర ఉంగరం ఉంటది, ముద్ర. మళ్ళా అతను అంటే విధం చెప్పాలంటే అతను రాయించినట్టే ముద్ర ముద్రించి ఆ తాకీదు ఇప్పుడు చెప్పండి ఏంటది? ఇంతకీ అందులో ఏముందయ్యా అంటే వీడు ఆహాబు మీద తిరుగుబాటు చేశాడని దొంగ సాక్ష్యాలన్నీ పలికింది. కిందకి రండి. ఆ తాకీదులో వ్రాయించిన ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవుని రాజును దూషించుకుని అతని మీద సాక్ష్యం పరుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచండి. అర్థమైందా మీకు? వాళ్ళ ప్లాన్ ఏంటి? రాజు ఏం చేశాడని దూషించాడు కనుక ఈ మొత్తం పనికిరాని ఉంటారు కదా, ఎవరో కిరాయి రౌడీలు ఉంటారు కదా, దొంగ సాక్ష్యాలు ఉంటారు. కోర్టు ముందు దొంగ సాక్ష్యాలు ఉంటారు. వాడు తప్పు చేయడు కానీ వాడికి ఎంతో కొంత ఇస్తే ఆ సాక్షి వాడి మీద చెప్తాడు, వాడు ఆ నింద వాడి మీద వేసుకుంటాడు. అది ఆ కాలంలో కూడా ఉంది. అందుకే పనికిరాని మనుషులు ఇద్దరు పెట్టుకుని ఏం చేస్తుందో తెలుసండి, అబద్ధ సాక్షులు పెట్టుకుని ఆ పత్రిక రాయించి ఇప్పుడు నాబోతుని ఏం చేయమంది? చంపేమని. నాబోతుని చంపేమని. ఒకసారి రాజుల 2వ గ్రంథం 12వ గ్రంథం 12వ వచనం. రాజుల 327 20 అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన హిజ్కియా రోగియైన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా. ఒకసారి ఓకేనా? అలాంటి కాలంలో ఒక రాజు మరో రాజుల దగ్గర రావాలంటే అది సంధి చేసుకోవాలన్నా లేదా ఏదైనా అవసరత కావాలన్నా మధ్యలో ఏముంది అంటే పత్రికలు అనేది ఉంది. వారికి వీరికి మధ్య ఉండేదంటే పత్రికలు ఉండేవి. ఇప్పుడు ఆ పత్రికలు బట్టి ఏం చేసేవారు అంటే అవుతే సంధి అయ్యేది లేదా గొడవ అయ్యేది ఆ కాలంలో. అంటే పత్రికలు ఒక ఆధారంగా వారికి ఉండేవి. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం పత్రికల ద్వారా ఇవ్వటం. అంటే రాజుగారి పంపకం, అక్కడ జరిగిన కార్యాలు ఏంటన్నది మనం చదువుకున్నాం. 2 విషయాలు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాం. ఓకేనా? ఒక రాజుకి మరొక రాజుకి మధ్య సంధి కుదరాలన్నా యుద్ధం జరగాలన్నా ఏముండేవి? పత్రికలు ఉంది. ఓకేనా? సంధి కుదరాలన్నా పత్రిక, గొడవ ఉండాలన్నా పత్రిక ఉండేది. గుర్తుపెట్టుకోండి, వస్తాను పాయింట్. ఇప్పుడు ఈ మాట చూద్దాం. 31వ వచనం. తన భార్యను విడనాడు వాడు ఆమెకు ఏంటంట? అంటే భార్యను విడిచిపెట్టేవాడు ఏ పత్రిక ఇవ్వాలంట? దాన్ని ఏమనొచ్చు? విడాకుల పత్రిక ఇవ్వచ్చు. కిందకి రండి. ఇది అండర్లైన్సేదే. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒకవేళ విడాకులు ఇస్తే ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏంటంటే అక్కడే చెప్పాడు ఆయన. వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు వాడు
ప్రతివాడును ఆ విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు. అర్థమైంది మీకు? విడాకులు ఇచ్చే ఆమె, విడాకులు తీసుకున్న ఆమె తప్పే ఉండాలి అంటే అక్కడ ఒక పాపం చేస్తూ కనపడాలి, వ్యభిచారం చేస్తూ కనపడితే విడాకులు ఇవ్వచ్చు. ఎందుకంటే కలిసి కాపురం చేసే మనసు ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ విడనాడాడు అనుకోండి, అక్కడ ఒక మాట అన్నాడు, ఆమె ఏం చేసినట్టు అంట? వ్యభిచారం. విడాకులు ఇచ్చేవాడు ఆమెను ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్ట. తర్వాత చూడండి, విడనాడబడిన దాన్ని పెళ్ళాడు అంటే ఈమెకు ఒకరు పెళ్లి చేసుకుంటాడు. అర్థమైందా? విడనాడబడిన దాన్ని పెళ్ళాడు వాడు అంటే ఆ పెళ్లి చేసుకునేవాడు కూడా ఏమన్నాడు అంటే, ఒకప్పుడు పరిత్యాగ పత్రిక ఏం చేసిందో చెప్పండి. పరిత్యాగ పత్రిక ఏం చేసిందో చెప్పండి. రైట్, పాపానికి ఆధారం చూపించిందంట, వ్యభిచారానికి ఆధారం చూపించిందంట. ఇది పరిత్యాగ పత్రిక. మలాకి గ్రంథం దగ్గర రండి, మలాకి గ్రంథం దగ్గర రండి, 2వ అధ్యాయం చూసారా? 13వ వచనం చదువు. 2వ అధ్యాయం మత్తయి సువార్త ముందు చూడండి. మరియు రెండవసారి మీరు ఎలాగుననే చేయుదురు. చూడండి తప్పు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనములతోను అంటే బలిపీఠాలు ఏం చేస్తున్నారట? కన్యలతో తడిపేస్తున్నారట. అంటే విధంగా చెప్పాలంటే వారు ఏం చేస్తున్నట్టు? కన్యలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టే. ఓకేనా? ఇప్పుడు చదువుతాం. కాబట్టి ఆయన ఇది చూడండి, మీ కన్యల అర్పణ ఆ నైవేద్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అర్థమైందండి? దేవుని సన్నిధి వచ్చి కన్యలతో ప్రార్థన చేసినా కూడా దేవుడు వారి మొర ఆలకిస్తలేదు, వారి ఇచ్చే అర్పణలు కూడా ఆయన స్వీకార పొందుతాడు. ఎందుకు పొందుతలేదు? కింద అది మనం వెంటనే ఏమంటాం? అదేమాట, ఏంటి ఎంత దుఃఖంగా ప్రార్థన చేస్తూ, అమ్మ మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు కదా, ఏడుతూ ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వినకపోతే ఎట్లా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ ఆయన చెప్పాడు అక్కడ, ఎందుకో మీరు ఎందుకు అడుగుతున్నారు చూడండి, మనసులో పెట్టుకోండి అమ్మా. చూడండి ఈ మాట, యవన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన అంటే న్యాయంగా విసర్జించటం ఏంటి? అదే న్యాయంగా విసర్జించటం ఏంటయ్యా కింద చెప్పుకున్నాం. వ్యభిచారం ద్వారా పట్టబడితే ఓకే, అంతేగాని దానికి సంబంధం లేనట్టుగా మాత్రం విసర్జిస్తే అన్యాయం. ఓకేనా తల్లి? చూడండి, అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎత్తలు కదా అక్కడ. ఎంత సీరియస్ మ్యాటర్ చూడండి అక్కడ, ఎంత సీరియస్ చూడండి అక్కడ. నీ భార్య పక్షాన ఉన్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. నీ భార్య ఇచ్చినాడు ఎవరో? ఇక్కడ ఏదో పెద్దలో ఆలయ ఏదో తాళి కట్టారు వాళ్ళు అనుకుంటున్నారంటే సాక్ష్యాలు. దేవుడే సాక్షి, దేవుడే సాక్షి. మళ్ళా అర్థమైతే నువ్వు కన్యలతో ఏడిసినా కూడా ప్రార్థన ఆలకించరు. మనం చేసి ఇప్పుడు అన్యాయం చేస్తే ఎవడు ఒప్పుకుంటారంటే, దొంగతనం చేసి మా అమ్మాయి పెళ్లి చేసి ఊరుకుంటారా? ఏమా బ్యాంకులోకి వెళ్ళి దొంగతనం చేసి తెచ్చి ఇచ్చేయడం, లక్షలు కాదు లక్షల కోట్లు ఇచ్చేయడం, తీసిన జైలు పడేస్తారు. నువ్వు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ ధర్మాన్ని అనుసరించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈరోజు భారతదేశంలో మన వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలోనే ఉంది ప్రత్యేకత. ఇతర దేశాలు వివాహం గురించి అంత లేదండి. ముఖ్యంగా అమెరికా దేశం పెళ్లి ముందు కూడా వాళ్ళు ఏం చేసుకోవచ్చో తెలుసా? ఒప్పందం చేసుకున్న సంవత్సరం అగ్రిమెంట్, పవిత్ర బంధం సినిమా. అంతే కదా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే పర్లేదండి, మాట్లాడుకుంటూ తప్పేం కాదు. అక్కడ ఒక సంవత్సరం అగ్రిమెంట్ తీసుకోడంట, అమెరికా నుంచి వచ్చాడంటే ఆ సంవత్సరం అయిపోయిందంట, ఆ నీళ్ళు వేసుకుందంట, నాకు నచ్చలేదు అన్నాడంట. అది ఎక్కడదే? ఎక్కడ ఆచారం అది? అది తెచ్చి ఎక్కడ పెట్టాడు? భారతదేశంలో పెట్టాడు.
ఎవరినైనా కదంటారు. మన చట్టం ఏంటి, ఒరే ఇలా ఉండాలిరా బాబు, మనం అంట గమనించాలి, పతివ్రత ధర్మం, ఏకపత్ని పురుషుడు, ఇవన్నీ ఉన్నాయి లేవు మనకి చెప్పాలి. అది ఇతర దేశాల్లో మాట్లాడలేదండి దాని గురించి. భారతదేశానికి కూడా గొప్ప విలువ ఏంటంటే వివాహానికి ఒక ప్రత్యేకత ఉందండి. లేఖనాల్లో కూడా చూస్తే వివాహం అన్ని విషయములలో ఘనమైనదని దేవుడు అన్నాడు. ఆ ఘనత భారతదేశంలో చూస్తాం మనం. ఇప్పుడు ఆ ఘనతను పాడు చేశారు ఎవరో ఇతర దేశాలు. అదే చెప్తున్నప్పుడు చాలా మంది ఏమిటంటే పరాయి మతాన్ని తీసుకొస్తున్నారు, పరాయి విష సంస్కృతులు ఇక్కడ ఎందుకు నాటుతున్నారు అన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో సంస్కృతులు గొప్పది వివాహం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ సంస్కృతిని విదేశంలో ఉన్నది ఎలా ఉందో తెలుసా? ఆయన నచ్చితే తాళి కడతాడు, లేకపోతే విడాగిచ్చేస్తాడు, జస్ట్ 2 నెలలు కూడా ఇచ్చేస్తాడు. అది ఒప్పందం. ఇప్పుడు నేను మాట అడుగుతాను, జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఇప్పుడు ఆ విడాకులు ఇవ్వటం వల్ల ఓకేనా, దేవుని యొక్క ధర్మం ఇతర దేశాల నుంచి వచ్చింది, నేను కాదంటలా. కానీ మరి ఈ లేఖనం వాళ్ళ దగ్గర లేదా? ఇప్పుడు ఈ మాట బైబిల్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చింది అంటారు మన వాళ్ళు. సరే, మరి ఈ మాటలు లేవా? ఎందుకది చెప్పాను నేను, ఒరే మాకు భారతదేశాన్ని బోధించిన నువ్వు బోధించుకో. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకో, గొప్పోడు అని చెప్పారు ఎవరో ఫారెన్ వచ్చి. ఓకే, గొప్పోడు కాబట్టి మనం నమ్మాం. మరి వివాహం కూడా ఎలాంటిదని చెప్పాడైనా, మరి అదెందుకు మీరు గొప్పగా ఎంచుకోలేకపోయారు? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అన్యాయం ఏం చేశారు? విసర్జిస్తున్నారు. ఇప్పుడు అలా విసర్జించటం వల్ల నష్టం ఏంటో తెలుసండి. ఇందాక చెప్పాడు వ్యభిచారం చేసినట్టు లెక్క అని ఇందాక చెప్పాడు లేఖనాల ప్రకారంగా. రెండోది ఏంటో చెప్పమంటారా? వారి పిల్లలు ఏమవుతారో తెలుసా? వారి పిల్లలు అనాథలు అవుతారు. నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోయి ఆవిడకి నచ్చినట్టుగా ఆవిడ వెళ్ళిపోతే మధ్యలో పిల్లలు ఏమవుతారు? మరి వాళ్ళు ఏమవుతారు? ఎంత ప్రమాదం మీకు చూపిస్తాను చూడండి, ఆ మాటలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కిందకి రండి, మళ్ళా చదవండి అక్కడి నుంచి 14 వచ్చిన. మనం ఏడిస్తే వెళ్ళిపోవండి పరలోకం. అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని. అర్థమైందా? న్యాయంగా విసర్జించడం వేరు, అన్యాయంగా విసర్జించడం వేరు. జల్లేదని వదిలేస్తున్నారు. పెళ్ళనేమో అన్ని కనపడాలి కదా, ఏం చేశారు? కొంచెం సవరం పెద్ద పెట్టి చూపించారు. తీరా పెళ్ళి అయిపోయిన తర్వాత సవరం ఇంకా తక్కువ అయిపోతాడు, వదిలేస్తారంటాడు. ఆ పక్క ఇంటి ఈ పక్క ఇంటి బంగారం తెచ్చి పెట్టారు, పాపం ఏదో అందంగా అంటుంది కదా అని. అయితే మా అన్నాడు ఏమన్నాడు తెలుసా? ఇంత బంగారం చూసి చేసుకున్నా అంటే బంగారం చూసి జన చూసి చేసుకున్నాడు అనమాట. సరే అలా అనుకుందాం. మరి ఇతను చెప్పాలి, ఇంట్లోకి రాగానే ఇన్ని లక్షలు కట్నం సంపాదించు, మరి అప్పుడు ఎందుకు చూపిస్తాను మళ్ళీ ఆవిడికి? చెప్పాలి. మరి నువ్వు కట్నం లాక్కోవడానికి నాకు ఆ 2 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి, పొలం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పు. మరి అప్పులు ఉన్నాయన్న సంగతి అప్పుడు చెప్పాలి కదా, చెప్పాలి. మరి అప్పులు ఉన్న సంగతి మాత్రం చెప్పం. మళ్ళా ఇక్కడ రూపాయి పని చేయడు కూడా నెలకి 50,000 సంపాదిస్తాడని చెప్తాడు ఇక్కడ. మరి ఆ నష్టం ఎవరు భరించాలి? ఆ మాట మాత్రం అమ్ములు ఆ బిడ్డలు అనడానికి అవకాశం లేదు. వీడికి మాత్రం జడకు తక్కువైపోయినా, రంగు తేడా కనపడ్డా ఎవరిని ఏం చేస్తున్నాడు? అది అన్యాయంగా విసర్జించడం. ఎవరిని మనకు నచ్చింది ఏదైనా బట్టల షాపులోకి వెళ్ళి బట్టలు అనుకుంటున్నారా? ఈ రంగు వేసుకుని ఇంటికి వచ్చి బలదా ఇచ్చేస్తానని వెళ్ళనుకో, తీసుకుంటాడా? మన సొక్క మొక్కయే తీసుకోడు అక్కడ. అది ఎక్కడ తెలుసా? అక్కడ వరకేది. అందుకే మరో మాట అక్కడే వేసుకుని చూసుకోమంటున్నారు. నీకు నచ్చిద్దా లేదా నువ్వు బట్టల షాప్లోకి వెళ్ళి ఆ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి అలాగే పెళ్లి చూపులు అన్నీ అడుగుతున్నారు. ఎలా చూసావా, అవసరం ప్రత్యేకంగా మాట్లాడతావా అన్నారు లేదా తల్లి? ఒకప్పుడైతే ఈ గొడవే ఉండేది కదండి. వీళ్ళు తండ్రి చూసేవాడు, పెద్ద చూసేవాడు, బాగుందరా బంగారం ఉంటుంది అని వచ్చి చేసేసేవారు. అంతే పెళ్లి చూపులనే చూసేవారు, సారీ పెళ్లిలో చూసేవారు. ఎవరినే మరి వాళ్ళ కాపరాలు లేదా? అమ్మా, స్వేచ్ఛ చాలా ప్రమాదకరం. మన ఏదో ఇష్టానుసారంగా. ఎందుకంటే వివాహం దేవుడు ఏర్పరచబడే ధర్మం. దాన్ని ఏదో చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నారు. చూడండి కిందకి రండి, కింద చూడండి. అదిగోండి, అన్యాయముగా
నీవు విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయి ఇప్పుడు ఎవరు సాక్షి అంటే దేవుడే సాక్షి. దేవుడే సాక్షి. అది ఎప్పుడో తెలుసా? నువ్వు తాళి కట్టక ముందు ఆలోచించుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు సేవకుడు కూడా స్టేజ్ మీద తాళి కట్టేప్పుడు ఊరే నువ్వు చూసిన అమ్మాయి ఈవిడే కాదని అడుగుతారు. ఆవిడ ఇష్టమేనా అంటాడు, ఇష్టమే. ఒప్పందమేనా అంటాడు, ఒప్పందమే. ప్రమాణం చేసేవా అంటే చేసాడు. తర్వాత ప్రమాణం తీసి కొట్టి మీద పెట్టాడు. ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అర్థమైందండి? ఉసురు అనే మాట ఉందండి. ఒక ఆడబిడ్డడుగాన బాధ పెట్టేమా ఉసురు. సారన్న మాటే నా ఉసురు నీకు తగులుగాక. మన బిడ్డ బాగుండాలనుకున్నప్పుడు ఇతర బిడ్డ కూడా బాగుండాలండి. రైట్, కూర్చుని పిల్లలు చెప్తాడు. అది నీకు తోటిదే, నీకు తోటిదే, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? ఇప్పుడు చెప్పండి. అంటే నీకు తోటిదై ఉండి ఏం చేసింది? నిబంధనకు నిబంధన. దేవుడు ఏం చేశాడు? ఆదామవ్వలు చేసినప్పుడు ఏమి ఇచ్చాడు? నిబంధన. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి అని చెప్పాడు. అది నిబంధన వాళ్ళిద్దరికనే. దగ్గర నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెళ్లి భార్య కాదా? ఈ మాట చూడ. నీ పెళ్లి భార్య నీ పెళ్లి భార్య కాదా? కొంచెముగానైనను ఇది చూడండి. నీ పెళ్లి భార్య కాదా కొంచెముగానైనను అండర్లైన్ చేసుకోండి. దైవాత్మనొందిన వారిలో ఎవరును ఇలాగూ. అది దైవాన్ని ఎరిగినోడు విడిచిపోడండి. దేవుడు ఎరిగిన వాడు విడిచిపెట్టడు. దేవుడు ఎరగడ వాడు ఏం చేస్తాడో అది. ఇప్పుడు చెప్పండి. దేవుడు అది చెప్తున్నాడు అక్కడ ప్రవక్త, మలాకి ప్రవక్త. మళ్ళా చదువుకోవడం వచ్చును. కొంచెముగానైనను దైవాత్మనొందిన వారు ఎవరును ఇలాగూ చెయ్యలేదు. ఎలాగూ చేయలేదు? అన్యాయంగా విడిచిపెట్టకూడదు. ఓకే, దగ్గరే కాగా ఈ మాట చూడండి. దేవుని చేత సంతతి నొందవలని అతడు యత్నము చేసును కాగా మిమ్ముడు మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. మీ భార్య విషయాలు ఏమి ఉండకూడదు. చాలా పెద్ద ప్రమాదం. దేవుని హెచ్చరిక ఇది. దేవుని హెచ్చరిక అండి. నిన్ను ఎవరు చేసుకోమన్నాడో చేసుకోకపోతే అలా ఉండన్నాడు ఆయన. నేను బలవంతంగా చేసుకోమని అనలేదండి ఆయన. నువ్వు చేసుకున్నావా కట్టుబడి ఉండాలి. 10,000 రూపాయలు ఎత్తే అయ్యగారి దగ్గర నోటు రాసుకుని నెలకి ఎంత అని మనం పడుతున్నాం. అది కట్టుబడి కదా. ఆ 10,000 ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఆయన మన అధికారాన్ని ఉపయోగించడా? కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సంతకం పెట్టించు, అంకి వేయరు, సంతకం పెట్టి వదిలేస్తారు. మన యాసాలు ఏమనుకోండి, అప్పుడు 1,00,000 వేస్తాడు అక్కడ. తెలుసా మీకు? ఆయన కొనబోరు ఏం చేస్తాడంటే 10,000 అంటే మనల్ని బాధ పెడతాడు. 1,00,000 వేయడం అనుకోండి, సగంకి వచ్చేస్తాం మనం. అలాంటి నేరాలు ఉన్నారు. ఒక మనిషి దగ్గరే మన కట్టుబాటు కలిగి ఉన్నప్పుడు దాని ఒప్పందం మారితే ఊరుకోలేకపోతున్నది కదా. దేవుడు ఇచ్చిన నిబంధన అనేది. కిందకి రండి. ఇది అండర్లైన్ చేసుకోండి. భార్యను పరిత్యజించుట అంటే భార్యకు విడాకుల పత్రిక ఇవ్వటం. అది అర్థమైందా మీకు? భార్యకు విడాకుల పత్రిక ఇవ్వటం ఏంటో చెప్పండి దేవుడికి. అది లేఖనం అండి. ఇది లేఖనం. అర్థమైందండి? ఎంత తేలిగిచ్చేస్తున్నారో తెలుసండి. ఎంత తేలిగ్గానో. ఏదో టేస్ట్ నచ్చలేదంట. అర్థమైందండి? టేస్ట్ నచ్చలేదంట. అంటే చిన్న చిన్న విషయాలకి ఎలా ఇచ్చేస్తున్నారు తెలుసా? ఏదో ఆ ఇంట్లో చూడండి, మార్కెట్లో బొమ్మలు ఉంటాయి చూసారా, అలా ఉంది రోజు పెళ్లి. అందుకే పెద్దలు అంటారు, పెళ్ళి అంటే బొమ్మల పెళ్లి కాదురా బాబు, బొమ్మల పెళ్లి అనుకోండి బాగా చేసుకోవచ్చు. దానికి వచ్చి ఉండదు, దాని బాధ ఉండదు. భార్య భర్తల బంధం దేవుడు ఇచ్చిన నిబంధన అండి. అందుకే భార్య పక్షాన ఎవరున్నారు? ఆయనే సాక్షి. అర్థమైందా? రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం అసలు లేఖనాల్లోకి ఒకసారి దేవుడు భార్యను చేసుకోమన్నాడా భార్యను చేసుకోమన్నాడా? చెప్పాలి. చాలా జాగ్రత్తగా చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు పాప మాకు కూడా తగిలింది, అందుకు చెప్తున్నా. భార్యల భార్య. అప్పుడు ఆదాము చేసింది ఒకరినే, ఇద్దరిన ఇంకొకరు చేయకూడదా? ఇప్పుడు ఎలాగో మాట ఉండదు కదా, మాటిని ఎవరు చేయొచ్చు కదా, చెప్పాలి. రైట్. పాత నిబంధనల వ్యవస్థ ఎక్కువ ఎవరుంది చేసుకోమన్నాడా? ద్వితీయోపదేశకాండం 17 వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 17 వచ్చాడు. 17 వచ్చింది. చూసారా? ఈ మాట 17 వచ్చి రాజుగారి గురించి చెప్తున్న మాటలండి. దేవుడు రాజు ఎలా ఉండాలో చెప్పిన మాట. ఎందుకంటే రాజు రాజ్యానికి ఏంటి మాదిరి. అదే కదన్నా, రాజ్యానికి రాజు ఎవరు? మాదిరి. మనం అంటాం కదా, ఆయన మన ఇంటి పెద్దలు తప్పు చేస్తే ఏమంటావు? మా ఇంటి పెద్ద ప్యాకెట్ ఆడతాడండి, ఇప్పుడు నన్ను ఆడొద్దామని సరిపోతుందా? ముందు ఆయన ఆడకూడదు, అప్పుడు మేము ఆడితే 2 బాధ వచ్చాయి. ఏమంటారా? రైట్. ఇప్పుడు చూడండి, తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. రాజుగారు, ఒకవేళ అనేకులు చేసుకుంటే నీ హృదయం ఏమైపోతుందో తెలుసా? ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి తొలగిపోద్ది. అందుకే అనేక స్త్రీలను వివాహం చేసుకోవద్దు అన్నాడు. మరి వివాహం చేసుకోమన్నాడా? చేసుకోమన్నాడు. వివాహం చేసుకోమన్నాడు, అది తప్పే కాదు. కానీ అనేకులు చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ అలనాటి కాలంలో ప్రవక్తలు, గొప్ప భక్తులు అందరూ కూడా చేసుకుంటానే వచ్చారు. దావీదు చేసుకోలేదా? అబ్రహాం చేసుకోలేదా? చెప్పాలి. చేసుకున్నాడా లేదా? చేసుకున్నారు. వాటి నష్టం వారు భరించారు. అమ్మా, ఒక తల్లికే మన జీవితాలు దడదలు ఆడేస్తున్నాయి. అదేంటండి, 10 మంది పిల్లలు కానీ బంగాళా బతికారు, బంగాళా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఇద్దరికే అయిపోయింది, 50కి అయిపోయినట్టే. అప్పుడు 100, ఇప్పుడు 50. ఎంతమందికి మళ్ళా ఇద్దరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఒక్కరు 4. అర్థం చేసుకోవాలి. పొరపాటు ఇంకొకరు ఉన్నారనుకోండి, ఆవిడ ఇద్దరు వచ్చారనుకో, నీళ్ళు బతికైపోతే 25కి వచ్చారు. అర్థమైందండి? ఇది వాస్తవం చెప్తున్న సుమా. ఎందుకంటే దేవుడిచ్చిన వ్యవస్థ, దేవుడిచ్చిన వ్యవస్థ. ఇప్పుడు ఎక్కువ చేసుకున్నామంటే నష్టం ఎవరికి ఉంది? మనకు ఉందండి. ఎక్కువ మంది పిల్లలంటే మన పరిస్థితి ఏంటి? పిల్లల దగ్గరే జాగ్రత్త పడుతున్నాం కదా. ఇంకా చెప్పాలంటే ఒకడు రైట్ అన్న కాడికి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామయ్యా అంటే ఒకరు చూడాలనుకుంటున్నారు. భవిష్యత్తులో ఏమంటారంటే అక్కడ కూడా ఆడు కూడా మనం చూడడం గ్యారెంటీ లేదు కనుక, ఎందుకంటే ఉన్నంతకాలం నువ్వు, ఉన్నంతకాలం నేను హ్యాపీగా ఉందాం అనుకోవచ్చు. ఏమో భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియదు. అయితే మన కాలం ముందు మారుతున్నాయి. మన తాతల కాలం, తండ్రుల కాలం, మన కాలం వచ్చేటానికి చాలా మన మార్పులు చూసాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసిందంటే, ఆది కాలం నుంచి ఎప్పటి వరకు, ప్రభు రాకడ వరకు ఒకటే కోరాడు ఆయన, ఒక్కడే పురుషునికి. అది పాత నిబంధన కాలంలో ఎలాంటి వారందరూ కూడా మహారాజులు అందరూ చేసుకున్న దేవుడు వద్దని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, రాజు రాజ్యానికి మాదిరి కనుక చేసుకోవద్దు అన్నాడు. అలాగే చేసుకున్నాడు దావీదు, నష్టాన్ని అనుభవించాడు. ఓకేనండి, రైట్. తర్వాత ఉరియా భార్య ఏమైంది కనుక? ఉరియా భార్య చేసుకుని ఏమైంది? ఆయనకి నష్టం తెచ్చుకున్నాడు లేదా? అబ్షాలోము ద్వారా నష్టం తెచ్చుకున్నాడా లేదా? అలా ఉంటుంది. అలాగే సొలొమోను గారు కూడా చేసుకోవద్దంటే ఇంకా ఆయన దీని పక్కనెట్టి ఎంతమంది చేసుకున్నాడు ఆయన? చెప్పలేము కదా కౌంటింగ్. ఇంచుమించు 1000 మంది సుమారు ఉంది కౌంటింగ్. ఇప్పుడు నేను అడుగుతా, అంతమంది చేసుకున్నాక ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి? వ్యర్థం అన్నాడు. ఏది? ఆయన అనుభవించిన తర్వాత. గమనించాలి. ఇప్పుడు అనుభవించకుండా చెప్పేది ఏంటంటే, ఈ అర్థాన్ని నువ్వు కాపాడుకోరా బాబు అన్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇలా చేసుకోమని, అంటే అనేకులు చేసుకోమని చెప్పలేదు, కానీ ఒక్కరినే చేసుకోమని. దానికి ఆధారం ఏంటంటే, ఆదాము చేసినప్పుడు ఒక్కరినే చేశాడు. ఎవరు? దేవుడు. ఇంకో మాట అడుగుతున్నాడు, అబ్రహాం గారు చేసుకున్నాడు, కేతూరా, హాగరు చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నష్టం వచ్చిందా లేదా? చెప్పాలి. నష్టం వచ్చిందండి. ఇంకో మాట, క్షమించంటే వాడేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు అంటే మనవడం ఇప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఎందుకైనా గౌరవిస్తారో చెప్పండి. అది
అర్థమైనా మీకు? ఎందుకు గౌరవిస్తలేదయ్యా అంటే ఆయన ఎవరని? ఇది లోకం ఎరిగిన చరిత్ర, అది లోకం తీరు. ఓకేనా? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి రా. చూడండి, 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 30 వచనం. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారట? అనేక భార్యలు ఉన్నారట. ఒక మాట కిందకి రండి, 31 వచనం. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వారికి అబీమెలెకు పేరు పెట్టాడు. అర్థమైందండి? ఎవరి కుమారుడు? అబీమెలెకు. అర్థమైందండి? ఉపపత్ని కుమారుడు. ఇప్పుడు 9వ అధ్యాయం దగ్గరికి రండి. 9వ అధ్యాయం దగ్గరికి వచ్చారా అమ్మా? కింద ఎక్కడో మాట చూపిస్తాను చూడండి, 5వ వచనం చదవండి. ఆ తర్వాత ఒకసారి 4వ వచనం చదువుతాం. అప్పుడు వారు బయల్పెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనములు కూలీకి పెట్టుకొనెను. వారు అతని వంశములు ఉండేది. అర్థమైనా? చూడండి, మనం చూసాం, ఇది వ్యాపారవేత్తలు చంపేస్తున్నారు. అది ఏమంటారంటే దందా చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాల్చి చంపేస్తారు. మొన్న ఎందుకు చంపేశారు? వాడికి ఆ చోటు లేదా స్థలం వాడికి ఉండకూడదు. అర్థమైతే తల్లి? కిందకి రండి, చూసుకోండి అక్కడ. తర్వాత అతడు ఓప్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారుడు తన సహోదరులైన 70 మంది మనుషులు ఒక రాతి మీద. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎవడు చంపాడు? ఎందుకు చంపాడు? ఎందాక ఎన్టీ రామారావు గురించి చెప్పిందే. ఇప్పుడు ఆయన ఎందుకు ఒకేరు తెలుసా? ఈడు హీరో అయిపోతాడో, వీడు బయటోడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? వాడికి ఇచ్చాడు, అతనికి ఇచ్చాడు. వాళ్ళ ఎవరికి లేదు, సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. వాస్తవం ఒప్పుకోవాలి, వాస్తవం ఎవరైనా ఒప్పుకోవాలండి. వాళ్ళు ఏమో నొక్కు పెడదాం చూశారు. దేవుడు అతను ఏం చేశాడు తెలుసా అండి? వాళ్ళందరికంటే గొప్ప చేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు తెలుసా? అబీమెలెకు ఏంటో తెలుసా? ఈ 70 మంది ఉన్నారంటే నాకు సీట్ ఎక్కే అవకాశం లేదు. ఈ 70 మందిని ఏం చేశాడు? స్వయాన సోదరులే చంపేయాడు. ఎందుకు వచ్చింది అది? అదన్నమాట. అర్థమైందండి? ఆ సమస్య ఎప్పుడు ప్రమాదమే. ఏమనుకోకండి, మహాతల్లి ఏ పోరైనా పడుతుంది, కానీ నేను అనుకోను. ఏ పోరైనా పడుతుందంట, అత్తగారు పోరు పడుతుందంట, ఆడపడుచుడు పోరు పడుతుందంట, కానీ ఏ పోరు పడదు అది అర్థం చేసుకోండి. అది ఏమా రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కాలంలో ఈ వ్యవస్థ ఇలా నడచడం వల్ల అనేక సమస్యలు, శ్రమలు వారు ఎదుర్కొన్నారు. ఇక మనం క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చాం. క్రొత్త నిబంధన కాలంలో లేఖనాలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి కొరింథీ మొదటి పత్రికలోకి వెళ్తే, ఓకేనా, 7వ అధ్యాయంలోకి వెళ్తే 8వ వచనం. ఒకసారి 7వ అధ్యాయం చాలాసార్లు చెప్పాడు మీకు, ఇది కూడా ఒకసారి చూడండి. మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి మేలు. ఇప్పుడు పెళ్ళి, ఒకసారి పెళ్ళైన తర్వాత బాధ, పెళ్లి కాకముందడికి లేదు, ఎందుకంటే జలసారా ఇలా తిరిగేస్తాడు. పెళ్ళైన తర్వాత జలసారాడి కాదు, బానిస. అర్థమైందండి? అప్పుడు అనుకోండి, పెళ్లి కాకముందు అనుకోండి, బయట మీద అప్పుడు ఇష్టానుసారంగా తిరిగేస్తాడు. ఎక్కడికి వెళ్ళి అడిగేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు అయితే బయటకు వెళ్తే వచ్చేవాడు అడుగుతారు ఇంట్లో, ఎక్కడికి వెళ్ళో, ఏంటిది, ఇవన్నీ వస్తాయి మాట ఇంటికి. అందుకని ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వివాహం కాకుండా ఏ నరుడు ఉండలేడు, వివాహం చేసుకోకుండా ఏ నరుడు ఉండలేడు. ఒకవేళ పైకి నటించాలేమో తప్ప లోపల మాత్రం ఉండలేదు. ఎందుకంటే శరీరం ఇప్పుడు దాన్నే చెప్పాడు, చూసుకోండి. అయినను అదనమాట
అర్థమైందండి. జారత్వము లోకంలో వాళ్ళ చరిత్రలో గొప్పోళ్ళు అర్థమైందండి. గొప్పోళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? పడిపోయింది. ఎందులో పడ్డారు? అదన్నమాట. పెద్దోళ్ళు మళ్ళా మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు అనుకునేవారు గొప్పోళ్ళు, బ్రొక్కే వాళ్ళే పడిపోయారు. అంతగా మనం మాట్లాడకూడదు. మళ్ళీ రేపు ప్రసంగాన్ని చేయనివ్వరాదు. తప్పు చేసినా పర్లేదు అమ్మా. ఎంత చక్కగా వాక్యాలు చెప్తున్నా మంచి మాటలు దేవుడు మాట్లాడి వినాలని మనసు ఉండదు. కానీ అదే దేవుడి పేరట ఊ అంటావా అంటారా వాళ్ళు. మరి వాళ్ళు ఏమనాలో అర్థమవుతుంది నాకు. ఎంత చక్కగా చెప్తారేమో ఇది నచ్చదంట లోకానికి. కానీ దేవుడి దగ్గర ఏం కావాలో తెలుసండి? ఊవా అని అడుగుతున్నాడు. మరి అది దేవుడు మరి ఎవరో నాకు అర్థం కాదు. దేవుడి దగ్గర అవి అవసరం అంటారా? సరే, నేను అడుగుతున్నా, అదే స్టేజ్ మీద నీ ఆడపడుచులు ఎక్కించి ఉప్పు పాట పాడించి చూడతాను. దేవుని దగ్గర పెట్టావు కదా నువ్వు. ఇప్పుడు అదే స్టేజ్ ఎక్కించి నీ ఆడపడుచులు ఎక్కించి స్టెప్ వేయించు, జనం అంతా చూస్తారు కదా. మరి నువ్వు అమ్మతోటి నీ బిడ్డలతోటి ఏదో దేవుడే ఏదో గొప్పడని వెళ్ళావు కదా ఊ అన్నాడికే. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడు మహాకృప చేత ఆ లోకాల నుండి మనం విడిపించాడు. ఎంత విచిత్రం అంటే దేవుడు ఎవరో అర్థం కాల, దేవుడు ఎలా ఉంటాడో అర్థం కాల. అర్థమైందండి. లోకానికి దేవుడు కృప వల్ల మనం ఎవరో, ఆయన ఎవరో తెలుసులు భాగ్యం ఇచ్చేదండి. ఓకేనా? సరే, కిందకి రండి. ప్రతి వారికి ఇప్పుడు చెప్పండి ఏంటంట? ఇంకో వచనం ఉండకూడదా? బహువచనం ఉండకూడదా? అర్థం అవ్వలేదా? మళ్ళా చదువు చెప్తారు. బహువచనం మళ్ళా చదవండి. జరుగుతున్నందున గట్టిగా చదవండి. ప్రతి వారికి సొంత భార్య ఉండవలను. అర్థమైందండి. ప్రతి వారికి ఏముండాలి? సొంత భార్యలా. బిడ్డలు ఉన్నా పర్లేదండి, దాని బహువచనం వాడాడు. అర్థమైందండి. భార్య దగ్గరకు వచ్చాక, భర్త దగ్గరకు వచ్చాక ఏకవచనం వాడాలి. అలాగే దేవుని దగ్గర కూడా మా భార్యలండి అన్నాం అనుకో ఎదవదాన్ని. అర్థమైందండి. ఒకవేళ భార్య నా భర్తలు ఎంతమంది అన్నారు అనుకోండి అసమర్థున్నే. అలాగే దేవుళ్ళు ఎంతమంది అన్నాం అనుకోండి అది అంతే. దేవుడు ఒక్కడే, ఆయన మనకు తండ్రి. అర్థమైందండి. దేవుడు ఒక్కడే. మా నాన్నలు ఎంతమందో తెలుసా అన్నాం అనుకోండి దాని అర్థం ఏంటి అంటే ఎంతమంది పుట్టావు నువ్వు తెలియదు. అందుకే అది వ్యభిచారం. అది కనుక మనం ఎవరు పుట్టావో చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప జీవితాలండి ఇవి. అమ్మా కింద చూడండి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఇంకో వచ్చిన ఉండకూడదు అనమాట. అమ్మా ప్రతి స్త్రీకి ఎవరు ఉండాలి? అప్పుడు చెప్పండి. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి ధర్మంలో నడవవలెను. అడుగు చెప్పండి. వారి ఇరువురికి ఏమున్నాయి? ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మం ఇచ్చినోడు ఎవరు? దేవుడు. ఇప్పుడు చదువు. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అంటే భార్య దేహం ఎవరిదంటే భర్తదే, భర్త దేహం ఎవరిదయ్యా అంటే భార్య. ఓకేనా? తర్వాత అలాగనే భార్యకు గాని భర్తకు తన దేహమును అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలమునకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మరోలో భావించకండి. ఇది అంతర్లీనంగా అర్థం చేసుకో. దాని అర్థం ఏంటంటే అండి, ప్రార్థన చేయటానికి, దేవుడితో ఉండటానికి. అర్థమైందండి. పురుషుడు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదు, స్త్రీ నచ్చినట్టుగా ప్రవర్తించడానికి లేదంట. మళ్ళీ ఎక్కడ? ఇప్పుడు వాళ్ళిద్దరూ సమ్మతి అయితేనే ప్రార్థన చెయ్యాలంట. అర్థమైందన్నమాట. వాళ్ళిద్దరికి సమ్మతి అయితేనే ప్రార్థన చెయ్యాలంట. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమన్నాడంటే నా గొడవ తర్వాత బాబు మీ ఇద్దరు కలిసి ఉన్నాడు అక్కడ చూసుకోండి మాట. మళ్ళా చదవండి. ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సొమ్ములు చెప్పుకుని ఒకరినొకరు ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. అలా మళ్ళీ మీ ఇద్దరు అనుకుని దూరంగా ఉండాలి. ఓకేనా? తర్వాత మీరు మనసు నిలుపుకొనలేకపోయినట్టయితే సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి ఏంటర్థం అది అమ్మా అంటే మళ్ళా దూరం అవుతే ఎవడు చెత్తడు వచ్చిన
అందుకేనండి ఆనాడు కొంచెం దూరంగా ఉన్నది కాబట్టి ఆడొచ్చాడు. ఆదాము లేడు కనుక ఎవడొచ్చాడు? అందుకే అమ్మా వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, ఒకే చోట ఉండాలి. ఒక చోట లేరా దెయ్యం దూరిపోయినట్టే, దెయ్యం దూరిందా ఇంట్లో ఉన్న జీవితం రోడ్డు మీదకి వచ్చేటట్టే. ఎంత క్లారిటీగా చెప్పాడు తెలుసా? దీన్ని అలా ఉంచండి. పేతురు మొదటి పత్రిక 3 అధ్యాయము మళ్ళీ దాన్ని అట్లా ఉంచండి. అది 7 వచనం చదవండి. 7 వచనం చదవండి త్వరగా. పేతురు 3వ పత్రిక ఈ మాట చూడండి. అటువలనే పురుషులారా, ఎవరు చెప్తాడు ఈ మాటలో? ఎవరికి చెప్తాడు అంటున్నాడు. ఒక్కొక్కసారి మొదటి వచ్చిన కదా అంటే అది ఎవరు చెప్పాడు? స్త్రీకి చెప్పాడు, పురుషుడికి చెప్పాడు. గుర్తుపెట్టుకున్న సంఘంలో ఎవరు ఉన్నారు? అదనమాట. ఇప్పుడు నేను అడుగుతా, ఎవరు చెప్తున్నారు? అది లేఖని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. అంటే స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు, పురుషులు ఎలా ఉండాలో చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్న పండు తినొద్దని దేవుడు చెప్పాడు. ఎవరు తిన్నారు? ఎవరు నష్టపోయారు? ఇద్దరు నష్టపోయారు. అంటే ఒకరు తప్పు చేస్తే ఇద్దరు నష్టపోయారు. అందుకే మళ్ళీ చెప్తున్నానండి, నా భార్య తప్పు చేస్తే నేను లెక్క చెప్పాలి. అర్థమైందండి? ఇంటికి యజమాని నేను లెక్క చెప్పాలండి. అర్థమైంది? తప్పు చేసినప్పుడు ఎవరిని అడిగాడు దేవుడు? అవమ్మా బయటికి రా అని అనలేదు. ఎవరిని అడిగాడు? అది ఏదిగాడు తెలుసా? మీకు శిరస్సు పురుషుడు కనుక. అర్థమైందండి? మీకు శిరస్సు ఎవరు? పురుషుడు అడుగుతాడు దేవుడు అండి. అమ్మా కిందకి రండి. ఇప్పుడు చూడండి. అటువలి పురుషులారా, జీవమను కృపావరములో, అది ఎక్కడే కాదండి, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని. ఇప్పుడు చెప్పండి. అంటే పర్వతం అలా వెళ్తారా? ఎవరా? వెళ్తారు. దేవుని సన్నిధిలో వారు ఉన్నారా లేదా? అదిగా చెప్పాడు. క్రీస్తు యేసును బాప్తిసం పొందిన వారు యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. అంటే బాప్తిసం పొందడానికి ఏం లేదు, భేదం లేదు. సున్నత మాత్రం ఆనాడు పురుషుడే పొందాడు. ఇప్పుడు బాప్తిసం అయితే ఏం లేదు, అది చెప్పాడు అన్నమాట. ఓకే కిందకి. ఇప్పుడు చెప్పండి, భార్య ఎవరు? ఆల్రెడీ చెప్పారు అమ్మా, జైపుల్ గారు చెప్పారు. మనం అర్థమైందండి? అది ఒక మాట ఏంటంటే విచిత్రమని చెప్తున్నారు. కుక్క పిల్ల ఎలాగా అలవర్చుకోవాలో తెలుసు, ఏమనుకోకుండా. పశువుని ఎలా అలవర్చుకోవాలో తెలుసు. ఎవరిని? మన ఇంట్లోకి. కానీ భార్యని ఎలా ప్రభులోనికి లేదా భక్తిలోనికి నడిపించుకోవాలో ఎవరికి తెలుస్తుందో తెలుసా? అదే చెప్తున్నారు. అది వారు ఎవరో తెలుసా? బలహీనమైన ఘట్టం. నమ్మిందనుకోండి ప్రాణంతో, తేడా వచ్చిందనుకోండి అదనమాట. ఎదుగో తెలుసా? సామెతల గ్రంథంలో చెప్పాడు, గయ్యాలితో పెద్ద ఇంట ఉండట కంటే వివేకం లేని సుందర, ఇవన్నీ రాసుకోండి బాబు, ఎప్పటికైనా ఉపయోగపడతాయి. వివేకం లేని సుందర స్త్రీ పందే అంటే ఇప్పుడు చెప్పండి ఇలా ఉంటది అన్నమాట. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే హ్యాండిల్ చేయడం కూడా తెలియాలండి. నువ్వు బండి కొనుక్కున్నానన్నా దాన్ని ఎలా నడపాలో తెలియాలి. ఫోన్ కొనుక్కున్నా దాన్ని ఎలా వాడాలో తెలియాలి. అలాగే పెళ్లి చేసుకోగానే సరిపోదాం, పెళ్లి ఎలాగా అంటే ఆ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో తెలియాలి. అర్థమైందండి? తెలియాలంటే చేసుకున్నాడు ఆ సాక్షి ఎవరో ఆయన దగ్గరికి రావాలి. ఓకేనా? రైట్. కిందకి చూడండి. ఎక్కువ బలహీనమైన ఘట్టమని ఈ మాట చూడండి. ఈ మాట కోసం ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి. ఇప్పుడు చెప్తాను, భార్యను సన్మానించి. దాని అర్థం ఎలా తీసుకుందాం అంటే సన్మానం అనే మాట మనం తీసుకుంటాం, గౌరవించు, రెస్పెక్ట్ అన్నమాట. అర్థం చేసుకోవాలి, రెస్పెక్ట్. ఇప్పుడు భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఇప్పుడు చెప్పాలి. అంటే గమనించ వాళ్ళని కానీ అవమానపరిచామనుకోండి దేనికి ఆటంకం చేస్తారు? అది నువ్వు మాట్లాడుతున్నాను ఏడు చెవులేవే అదే ఇదే అని నీచిగా తిట్టేవనుకోండి ప్రార్థనగా కూర్చుంటుందా అమ్మా? ఇప్పుడు ఆమెను గౌరవిస్తే కూర్చుంటారు. ఇప్పుడు మన పిల్లలైనా సరే చూడండి, వాళ్ళని కూర్చోబెట్టాలంటే ఏం చేయాలి? బతిమాలుకోవాలి. ఎంతగా ఏంటంటే కింద చెప్పాడు గొప్పదే,
జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయి. ఇంకో మాట అన్నాడు, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడనట్లు జ్ఞానము చొప్పున వారితో. ఇప్పుడు నేను అర్థం ప్రార్థన దగ్గర ఏకీభవించాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమై ఉండాలి? జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేను అదే, స్త్రీకి జ్ఞానం కావాలి, జ్ఞానవంతుడు తన ఇల్లు, అలాగే పురుషుడికి కూడా ఏం కావాలి? రైట్. ఇప్పుడు ఆ జ్ఞానం ఇది లేఖనాలు. ఇప్పుడు నేను అడుగు, ప్రార్థనకు అభ్యంతరం కలగకూడదు అంటాడు. ఓ మాట చెప్పాలంటే ఆ వారిద్దరూ ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటమే కదా. భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడమే కదా. ఇప్పుడు ప్రార్థన చేయలేదు అనుకోండి, ఎవరితో మాట్లాడలేదు? మా దేవుడితో మాట్లాడలేనప్పుడు నేను అడుగుతున్నాను, అర్థం చేసుకో, ఇంకొకరితో మాట్లాడుకోవాలి. అవ్వమ్మ ఎవరితో మాట్లాడింది? అది ఏమైంది కడకే? అలా ఉంటది. కనుక మన జీవితాల్లో ఎప్పుడు ఇరువురు కూడా, అది ఇంపార్టెంట్. మళ్ళా చెప్తున్నాను, కలిసి సినిమాకి వెళ్తాను అది వేరే ఇష్టం, ఓకేనా? వివాహానికి వెళ్తాను అది వేరే విషయం. ఖచ్చితంగా ఇంట్లో అర్థం చేసుకోండి. అందుకే కలిసి భోజనం చేయాలి, అలాగే కలిసి ప్రార్థన చేయాలి. అర్థమైందా తల్లి? కలిసి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఆలోచించండి, దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తాడు. ప్రార్థన చేయకపోతే దీవులు ఉంటాం. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చూడండి, ఓకేనా? అంటే వారు దూరంగా ఉండాలన్న దాని అర్థం ఏంటంటే, ఇందాక మాట చదువుకున్నాం, ఏది 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. దాని అర్థం ఏంటంటే, ఒక్కొక్క మాట చెప్తాను. నేను ఒకవేళ దేవుని పని మీద ఏదైనా మీటింగ్ కి కొంత దూరం వెళ్ళాలనుకుందాం, ఓ వారం 10 రోజులు ఏదో కార్యక్రమం నాకు తగిలింది, నేను వెళ్ళాలి. నీకు చెప్పడం ఏంటని వెళ్ళిపోకూడదు. అది నాకు ఆమెకి ఏమవ్వాలి? సమ్మత అవ్వాలి. ఆవిడ సమ్మత అవుతేనే వెళ్ళాలి. అర్థమైందండి? నువ్వు వెళ్ళావనుకో ప్యాన్ చూడు, నువ్వు వెళ్ళావనుకో కాయ చూడు, నువ్వు వెళ్ళావనుకో ఇంకేం వెళ్తుంది? ఒకవేళ వెళ్ళా కూడా మనసు ఎక్కడ ఉంటుంది? అలా బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారండి, అలా బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారండి ఈరోజు. అందుకే నేను అడుగుతున్నా, అమ్మా, పడగొట్టింది స్త్రీయే, కట్టేది కూడా స్త్రీదే. ఇప్పుడు కట్టడానికి పురుషుడు కూడా సహకారిగా ఉండాలి, అవునా? ఆనాడు ఆదాము అసమర్థుడు కనుక పడిపోయాడు కదంటారా? అసమర్థుడు కనుక పడిపోయాడు. అలాగే ఈ రోజు అదే చెప్తున్నాడు, జ్ఞానం కలిగి మీరు వారితో కాపురము చేయండి. ఇప్పుడు కొరింథీ పత్రిక త్వరగా 7వ అధ్యాయం. ఇప్పుడు ఒకసారి 11వ వచనం, 10వ వచనం చదవండి. మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది. అంటే సుదర్శనంగా చెప్తలేదు సుమా, ఎవరు చెప్తున్నారా మాట? అమ్మా, ప్రభువే చెప్తున్నాడు. కూర్చో, కింద కదండి. ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఇది చూడండి, భార్య ఏం చేయకూడదంట? భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిని ఎడవ. పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఎడబాసితే ఏం చేయొచ్చు? పెళ్లి చేసుకోకుండా ఉండాలి. అదే విడిపోవాలనుకున్నప్పుడు ఏం చేసుకోకూడదు? అదనమాట. నువ్వు విడిపోకుండా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. కిందకి లేదా తన భర్తతో అది అవసరం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఇప్పుడు కిందకి రండి. మరియు భర్త ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో ఏమనగా, ఏ సహోదరుడికైనా అవిశ్వాసురాలైన భార్య ఉంది. ఎవరంటే ఇవిడి విశ్వాసురాలు కాదు, అంటే ప్రభు దగ్గరికి వచ్చిన ఆమె మాత్రం కాదు, ఓకే? అవిశ్వాసురాలు. చూడండి, ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన ఎడలా, అంటే ఆమె వల్ల నీతోనే కాపురం చేస్తాను. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావా? వెళ్ళు, కానీ నేను దేవుని దగ్గరికి రాను కాబట్టి ఎడారి మీద ఇచ్చేస్తాను అంటలేదు ఆవిడ. కలిసి ఏం చేస్తాను? నాకు విడాకులతో పని లేదు, నీతో కాపురం చేస్తాను అన్నాడు. ఇప్పుడు అంది 13. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసైన భర్త నుండి ఆమెతో కాపురం చెయ్యి ఇష్టపడిన ఎడలా, ఆమె అంటే ఆమెకి ఏమవ్వకూడదు? ఇతను పరిచయంటే విడాకుల పత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే నేను క్రైస్తవులు, నువ్వు క్రైస్తవురాలు కావు, లేదా నేను క్రైస్తవురాలు, నువ్వు క్రైస్తవుడు కావు అని విడాకులు ఇచ్చేమంటారు కదా ఆయన.
అర్థమైందని ఒక విధంగా చెప్పాలంటే రెండు మనస్తత్వాలు కలిగిన వారు భార్య భర్తలుగా ఉన్నారు ఇక్కడ. పురుషుడు నమ్మాడు, స్త్రీ నమ్మింది. గమనించాలి, ఆ ఇద్దరు నమ్మితే విశ్వాసులు అయ్యారు. ఇప్పుడు ఒకరు నమ్ముతున్నారు, ఒకరు నమ్ముతలేరు. ఇప్పుడు స్త్రీకి ఏం చెప్పాడు? అమ్మ నువ్వు పొద్దులు వేసి వాక్యాన్ని దేవుడి సన్నిధి వస్తలేదు కదా, మీ భర్త దగ్గర వాక్యం చెప్పు అనలేదు. ఇందాక మనం పేతురు రాసిన పత్రికలో చదివితే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండి అన్నారా. అన్న తర్వాత ఏమంటాడు తెలుసా? మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే మీ భార్యలు మీ నడవడి వలన రాబట్టవచ్చును అన్నాడు. నువ్వు చెప్పండి, సంఘంలో ఉన్న విశ్వాసులు స్త్రీలు భర్తను ఎలా మార్చుకోవచ్చు? బోధతో కాదండి, ప్రవర్తన ద్వారా. అలాగే భర్త కూడా భార్యను ఎలా మార్చుకోవచ్చు? అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు నమ్ముకుని నా ప్రవర్తన బాగోలేదు అనుకోండి. చాలా మంది అన్నారు ఆయన ఏదో మీ దగ్గరకు వస్తాడు కానీ ఇంట్లో మాత్రం మామూలుగా ఉండదండి అనేవారు కూడా ఉన్నారు. ఆయన వాక్యం దేవుడి దగ్గరికి వెళ్తారు కదండి, ఇంట్లో మాత్రం టార్చర్ మామూలుగా ఉండదండి అనేవారు కూడా ఉన్నారు. మరి ఇంకెలా మారుతుంది జీవితాలు? ఏమో కింద చెప్పాడు చూడండి, ఇది చూడండి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి నువ్వు చెప్పడం అవకాశం ఉందా లేదట? భర్త ఎవరు? భార్య ఎవరు? ఆ విశ్వాసరాడు. అంటే ఇప్పుడు అతను కూడా ఏమవచ్చు? పరిశుద్ధపరచబడచ్చు. ఓకే. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి అది అవకాశం ఉందా లేదంటారా? చెప్పాలంటే లేని ఎడల అదే చెప్తుంటా. వీళ్ళిద్దరు ఒకవేళ మార్చుకోకపోతే, వీళ్ళిద్దరు విశ్వాసం అవ్వకపోతే పిల్లలు ఏమైపోతారు? అంతే, పిల్లలు ఏమైపోతారు? నేను మాట్లాడుతున్నాను, విశ్వాసంలోనే వారు ఒకటి అవ్వకపోతే పిల్లలు అపవిత్రులు అయిపోతే వాళ్ళిద్దరు విడిపోతే ఏమవుతారు చెప్పండి? అదనమాట. ఇప్పుడు అనాథైనడు మంచి జీవితం కలిగి ఉండడు. దొంగతనాలు ఎలా చేయాలి గమనించాలి. అక్రమంగా ఎలా బ్రతకాలి అర్థమైందండి. ఎందుకంటే సరైన గైడెన్స్ లేదు, అందుకే వాడి జీవితాలు అలా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు హత్యలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరయ్యా అంటే ఇదే పుట్టగానే ఎక్కడ ఆడేరు, చెత్తకుప్పలో వాడేరు. మరి వాళ్ళు మంచోళ్ళు అవుతారా, ప్రయోజకులు అవుతారా? మరలా చెప్తున్నాను, మరలా భావించుకోండి. మన తల్లిదండ్రుల సమక్షంలో పెరిగిన పిల్లల మనస్తత్వం వేరు, బయట పెరిగే పిల్లల మనస్తత్వాలు వేరు. అర్థమైందండి అమ్మా? మన దగ్గర పెరిగే పిల్లల మనస్తత్వాలు వేరు. మీరు ఎప్పుడైనా టాలీ చేసుకోండి అమ్మా. రైట్. ఇప్పుడు ఒక్కసారి చూడండి 17 వచనం. అయితే ప్రభు ప్రతివారికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతివారిని ఏ స్థితి ఎందుకు పిలిచునో ఆ స్థితి ఎందే నడుచుకోవాలి. దాని అర్థం ఏంటంటే, నన్ను విశ్వాసిగా నేను మారాను అనుకోండి, నా భార్య విశ్వాసురాలుగా లేదనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి నా భార్యని? అది ఎందుకంటే అందరూ ఒకేసారి ప్రభు దగ్గరకు వచ్చేవారు కాదు. అది ఏ స్థితిలో పిలవబడ్డావో ఆ స్థితిని బట్టి నువ్వేం చేయాలి? మార్చుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు కూర్చుకెళ్ళండి. ఈ ప్రకారమే అంటే ఇప్పుడు కొరింథీ పత్రికలో చదువుతున్న సంగతులు కేవలం కొరింథీలో ఉన్న వారికే కాదు, సంఘాలందరికి సంబంధించిన మాటలు ఇవి. సున్నతి పొందిన వాడైనను పిలువబడిన వాడైనా అంటే ఓ మాట చెప్పాడంటే, సున్నతిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చాడా? అతను సున్నతి వద్దని చెప్పుకో, లేదంటే సున్నతి పోగొట్టుకోమని చెప్తలేదు. ఒకవేళ సున్నతి పొందిన వాడు ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చాడా, నువ్వు సున్నతి చేయించుకోమని చెప్పలేదు. దీని అర్థం ఏంటంటే అపార్థం చేసుకోవాలి. ఇందాక నుంచి మనం వివాహం వ్యవస్థ గురించి మాట్లాడతాం. భార్యను విడనాడడం ఏంటన్నాడు? అసహ్యము అని చెప్పాడు. ఇప్పుడు లోకంలో ఎప్పుడైతే విడిచిపడ్డారో లేదా లోకంలో మరొకటి జరుగుతున్నాయి. ఏది ఇప్పుడు యేసు ప్రభు దగ్గర రావాలనుకోండి, ఒక ఆయన ఇద్దరిని చేసుకున్నారు, ప్రభు దగ్గర రావచ్చా రాకూడదు? బాప్తిసం పొందలేదు. బాప్తిసం పొందక మునిపే ఆయన ఇద్దరు భార్యలకి భర్తగా ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రభు దగ్గర రావచ్చా రావకూడదా అని అడుగుతున్నాను. మీరు చెప్పండి. అర్థమైందండి? దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు బాప్తిసం పొందక ముందు ఉన్నది కనుక అది తప్పు కాదు. అది బాప్తిసం పొంది ఒక్కడే పురుషునికి అన్న మాటలు మనకు తెలిసి
పర్లేదండి శ్రీదేవి గారు ఇంకో దేవుని చేర్చుకుంటానన్నాను అనుకోండి, తోలు తీసేయమన్నది. అర్థమైందండి? ఎందుకంటే ఇప్పుడు నన్ను ఏ స్థితిలో నుంచి పిలవమంటాడు అనమాట. ఇప్పుడు నేను ఆ కంటిన్యూషన్ బట్టి వెళ్ళాలి. సున్నతి పొందినవాడా సున్నతో రమ్మనంట, సున్నతి పొందకుండా ఉన్నాడా సున్నతి చేయించుకోమని అన్నారు. అలాగే భార్యలు కలిగి ఉన్నాడా రండి. ఓకేనా? ఒకవేళ ఒక్కడే పురుషుడికి ఒక్కడే భార్య అన్నట్టు ఉన్నావా, నువ్వు ఇంకొకరు చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే తిమోతి పత్రిక దగ్గరకు ఒకసారి త్వరగా తిమోతి మొదటి పత్రిక 3:1 కాదు 3 మొదటి పత్రిక 1 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, దాని అర్థం ఏంటంటే నాయకుడు. అర్థమైందండి? నాయకుడు. ఇది క్రొత్త నిబంధన సుమా. పాత నిబంధన కూడా వదిలేద్దాం మనం. పాత నిబంధన కూడా మన సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలు కూడా ఆలోచన చేస్తే ఒక్కడే పురుషునికి ఒక్కరే భార్య. ఎవరు? సంఘం. ఇప్పుడు యేసుప్రభు భార్య ఎవరు? సంఘం. గమనించాలి మనసు పెట్టి. ఓకేనా? ఇప్పుడు మనం క్రైస్తవులు కనుక మనం ఏ స్థితిలో పిలవబడి వచ్చాం? సంఘంలో ఉన్నవారు ప్రభుని పెట్టు. ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఏకపత్ని పురుషుడు అనొచ్చు. అవునా కదంటారా? యేసుప్రభు ఎవరో తెలుసా? ఏకపత్ని పురుషుడు అంటే భార్య, వధు, భార్య. భార్యలుగా సుమా భార్య. కొరింథీ 2 పత్రిక 11 చూసారు? 2 త్వరగా తీయండి. దేవాసక్తితో మీ ఎడల అనలేదు ఏంటిది? ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా ఆల్రెడీ సంఘానికి క్రీస్తుకి ఏమైంది? ప్రధానం అయిపోయింది. ఉన్నదేంటి అమ్మా? ప్రకటన గ్రంథమే, అది కూడా చూసేద్దాం. ప్రధానం అయిపోయింది అన్నట్టు ఏముందంటే 19:6 త్వరగా. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, త్వరగా చదివేది, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించు. ఇప్పుడు మనసు పెట్టండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య, ఇప్పుడు చెప్పండి, ఆయన భార్య అది కావాలి మనకి. ఆయన భార్య ఎవరిని మొదలవుతుంది? ఏకపత్ని పురుషుడికి ఎప్పుడు గౌరవం. ఏకపత్ని పురుషుడికి ఎప్పుడు గౌరవం అంటారు చెప్పండి. అవునా? సమాజం కూడా ఇదే చెప్తున్నాడు. ఆయన భార్య ఇప్పుడు చెప్పండి, ఆయన భార్య ఏం చేసుకుంటుంది? ఎంతగా ఆయన భార్య ఎవరు? ఏం చేసుకుంటుంది? ఏంటా సిద్ధపరచుకోవడం? క్రియలు. భర్త దగ్గరికి వెళ్ళాలి. భర్త ఎవరు? క్రీస్తు. ఆయన రాబోతున్నాడు. మనం ఏమవ్వాలి? ఎదుర్కోవాలంటే మనం ఏం చెయ్యి ఉండాలి? మన క్రియలు బాగుండాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చదివి చూసారా? ఏది? తిమోతి పత్రిక ఎవడైనా అండర్లైన్ చేసుకున్న ఒక నాయకుడు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇందాక చెప్పాడు దేవుడు అన్నాడు, ఎవరైనా రాజు నువ్వు అనేక వెళ్ళనుకోకుండా రాజు అంటే నాకు భయం వేస్తుంది. మళ్ళీ మా కోసం అన్నారండి అమ్మా. రైట్. ఆ రాజులను ఏమన్నాడు? ఎవడైనా రాజు అవ్వాలనుకుంటే వాడు అనేక స్త్రీలను ఏం చేసుకోకూడదు. ఎందుకంటే రాజ్యానికి రాజు మాది. నాయకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? అదనమాట. ఓకేనా? రైట్. ఎవడైనా అట్టివాడు అంటే పెద్ద పని, దేవుడి పని. దేవుడి ప్రజలు నడిపించడం అంటే అది గొప్ప పని అండి. తర్వాత అధ్యక్షుడగు వాడు ఇప్పుడు చెప్పండి ఏమై ఉండాలంట? నిందా రహితుడు, నింద లేని జీవితం. ఆ మాట కూడా ఆగిపోదాం. ఇప్పుడు చెప్పండి ఎలాంటి వాడు కావాలంట? దాని అర్థం చెప్పండి. ఎంతమంది ఉండాలి నాకు?
ఈ రోజు వాక్యాన్ని బోధిస్తున్నానంటే ఖచ్చితంగా నాకు ఏముండాలో తెలుసా? క్యారెక్టర్ బాగుండాలి. క్యారెక్టర్ బాగోలేదా పక్కన కూర్చుని వాక్యం వినాలి. అమ్మా, లోకంలో భార్య భర్తల్ని అక్షతలు వేసి ఆశీర్వదించమంటారు. పెళ్లి కాని వాడు ఏం చేస్తాడు? అక్షతలు వేయడానికి అవకాశం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే భార్య భర్తలు సంపూర్ణులు. మళ్ళా ఇది మనసు పెట్టుకోండి, భార్య భర్త వారిద్దరు ఏంటో తెలుసండి, సంపూర్ణులు. వాళ్ళు వేరుగా ఉన్నారంటే సంపూర్ణులు మాత్రం. అందుకే ఆ సంపూర్ణత ఆయన ఇస్తే దాన్ని సాతాను ఏం చేస్తుందంటే విడగొడుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ సంపూర్ణత లోకమే గౌరవిస్తుంది. అమ్మ మీ ఇద్దరు లక్షలు అయింది అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా అడుగుతున్నాను, భర్త ఉన్నాడు, భార్య అక్కడ ఉంది, ఈ నక్షత్రం అయితే ఏమంటుంది? నేను నక్షత్రం ఎత్తున్నా, నా భార్య ఎక్కడ ఉందా, స్టేజ్ ఎక్కడ అన్నాను, అప్పుడు ఏంటి నా పరిస్థితి? చాలా గొప్ప అంటారు. ఇంకో పాయింట్, నేను అక్కడ ఉన్నాను, ఆవిడ స్టేజ్ ఎక్కి అక్షంతలు వేస్తుంది, ఇంకా గొప్ప అంటారు. అర్థమైందండి? అంటే అధికారం ఎవరికి ఉంది? అది ఇంకొంచెం చెప్పాలంటే ఆయన అక్షంతలు వేసినా కొత్త అరిచేస్తారేమో కానీ ఆయన కూర్చుని ఈవిడ అక్షంతలు వేసి వాళ్ళు నేను వెళ్తానని వెళ్ళింది అనుకోండి, అయిపోయిందే. అర్థమైందమ్మా? కనుక అందుకే లోబడి ఉండాలి. మళ్ళీ చెప్తాను, వాక్యం ఎరగని వారు కూడా మార్చుకునేది ఏంటంటే మీ పవిత్ర ప్రవర్తన, మాట, మన జీవితం, మన విధానం మార్చుకోవాలి. ఎవరినే వాక్యం ఎరగని వారిని గుర్తుపెట్టుకోండి సోమా. ఇంకా వాక్యం ఎరిగిన తర్వాత ఆయనకి లెక్క ఆయనకే, మీ లెక్క మీకే, ఇదే లెక్క. ఒకసారి ఆ మార్చాలి. ఏకపత్ని పురుషుడును, ఆ మితానుభవమును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. అంటే అతను కూడా ఏం చేయొచ్చు? వాక్యాన్ని బోధించడు. తర్వాత ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ఉండకూడదు? మత్స్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, చెగడ మాడని వాడు, ఏముండకూడదు? ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి. ఇది చాలా కష్టమైన మాట. తన పిల్లలను స్వాధీన పరుచుకుని తన ఇంటి వారిని, ఇప్పుడు అతను తన ఇంటి వారిని ఏం చేయాలి? మొదట పరిపాలన ఇల్లండి. ఇప్పుడు నా భార్య నా మాట లేదనుకోండి, నా పిల్లలు నా మాట లేదనుకోండి, తర్వాతే చెప్పాడు. అక్కడ తర్వాతే చెప్పాడు, చూసుకోండి, చదవండి. ఎవడైనా తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? ఒకసారి ఇంటికి గెలిచి రచ్చగల. నా భార్య దగ్గర నేను గొప్పడు కాకపోతే ఇంకెందుకండి? నా పిల్లల దగ్గర నేను గొప్పడు కాకపోతే ఇంకేంటండి? కానీ జనాలకు ఎలా ఉందో తెలుసండి. అర్థమైందండి? ఓ మాట చూపిస్తాను చూడండి. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం. అంటే భోజనం ఎక్కడ కనుక కంగపడచ్చు కిందకి కాదనా. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. అతని పత్రికలు, ఎవరి పత్రికలు? పౌలు గారి. ఓకేనా? పాయింట్ వస్తున్నాం. ఓకేనా? ఆయన పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి ఉన్నవి. కానీ ఇది చూడండి, అతను రాసే పత్రికలు మాత్రం జ్ఞానమే, గొప్పవే. ఇప్పుడు చూడండి, అతడు శరీర రూపమునకు, అర్థమైందా మీకు? చూడటానికి ఎలా ఉన్నాడంట? అంటే ఇప్పుడు పాస్టర్ గారు మహేష్ బాబులే కనబడాలి, లేదా పవన్ కళ్యాణ్ లా కనబడాలి. అబ్బా, ఈ రోజు అయ్యేది సినిమాలు అనుకుంటున్నారా? ఆడు ఆ హీరోలకి అభిమానులు ఉన్నారు, ఇప్పుడు సేవకుడికి అభిమానులు ఉన్నారు. అతను తప్పు చేసిన ఒప్పు చేసిన ఐ డోంట్ కేర్. మా అయ్యగారు ఎలా కనపడగానే అబ్బా మహేష్ బాబులా కనబడిపోవాలా. ఇదిగో పౌలు గారు ఎలా ఉన్నాడు తెలుసా? నీరసంగా ఉన్నాడు. నీరసం ఉన్నవాడు ఎందుకు? అర్థమైందండి? నీరసం ఉన్నవాడు అక్కర్లా, చూడడానికి ఎలా ఉన్నాడంట చూసుకోండి. అక్కడ కాదండి, అతడు శరీర రూపమునకు బలహీనుడు. కాబట్టి బెంగళ ఉన్నవాడు ఎలా ఉంటాడు? అదనమాట. బెంగళీనుడు ఎలా ఉంటాడు? నేను అడుగుతున్నాడు, కుటుంబం ఇప్పుడు సేవ చేసినప్పుడు కుటుంబం బెంగ ఉండదా? సేవ చేసినప్పుడు కుటుంబం బెంగ ఉంటుందా ఉండదా? అది గమనించాలి. అలాగే ఇంకా చెప్పాలంటే పౌరు గారి కుటుంబం మీద బెంగ లేదండి. పాప మహానుభావుడు సంఘాల మీద బెంగ ఉంది. ఎందుకంటే మన సంఘాలు ఏమైపోతాయని? వాడైపోతాయి.
ఇప్పుడు సంఘంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి పత్రికల ద్వారా. ఆనాడు ఆ పత్రికలేమో రాజులకి సంధి. ఓకేనా? ఇప్పుడు గమనించాలి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాడట ఏది, పరిత్యాగ పత్రిక. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆ పరిత్యాగ పత్రిక నాకు ఏడో తెలుసా, అసహ్యం అన్నాడు. ఇప్పుడు పరిత్యాగ పత్రిక ఇచ్చినోడు వాక్యాన్ని బోధించే అవకాశం లేదు. విను, విశ్వసించు. అర్థమైందన్నమాట. విను, విశ్వసించు, నీ భక్తి నువ్వు కాపాడుకో. కానీ ఏది లేదని చెప్తున్నాడు, నాయకత్వం మాత్రం లేదు. లేఖనాలు సుమా, ఇప్పుడు నేను అడుగుతున్నా, లేఖనాలు చివరి మాట పేతురు 3వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చి ముగించుకుంటా. ప్రియులారా, ఈ రెండవ పత్రిక ఇప్పుడు చెప్పండి. పేతురు గారు సంఘానికి మరో 2వ పత్రికలు ఇచ్చాడంట ఆయన, అంతేనా? గమనించాలి, మన పాయింట్ ఏది, పత్రికలు. ఓకేనా? పరిశుద్ధ ప్రవక్తల చేత, ఇది చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, పూర్వమందు పలకబడిన, ఇప్పుడు చెప్పండి ఎవరి చేత, ఆ ప్రవక్తలు ఎవరు, పరిశుద్ధులు. ఓకేనా? ఆ ప్రవక్తల చేత పలుకబడిన మాటలను, ఆ పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను తెప్పుచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి మనసులు ఉండాలంట, నిర్మలమైన మనసు. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ పరిశుద్ధ ప్రవక్తలు ఇచ్చిన లేఖనాలు, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ పత్రికలు ఇవి. సంఘానికి ఇచ్చిన పత్రికలు ఏంటో చెప్పండి, పరిశుద్ధ పత్రికలు. ఇప్పుడు చెప్పండి, కలపడానికి ఇస్తున్నాడా, విడగొట్టడానికి ఇస్తున్నాడా? ఓ విధంగా చెప్పాలంటే క్రీస్తును సంఘాన్ని కలపడానికి ఇస్తున్న పరిశుద్ధ పత్రిక. కానీ పరిత్యాగ పత్రిక భార్యాభర్తలు విడగొట్టే పత్రిక. భార్యాభర్తలు విడగొట్టే పత్రిక ఆయనకి అసహ్యం. సంఘాన్ని క్రీస్తుని కలిపే పత్రిక పరిశుద్ధ పత్రిక. అది సంఘాన్ని క్రీస్తుని కలుపుతుంది. గమనించాలి, భార్యాభర్తలు కలుపుతుంది, బిడ్డలు కలుపుతుంది, సమాజాన్ని కలుపుతుంది. ఏది పరిశుద్ధ పత్రిక. ఇప్పుడు చివరిగా చెప్తున్నాడు, అసలు దేనికి విడాకులు ఇమ్మన్నాడు తెలుసా, కొలసీ పత్రిక 6వ వచనం 3వ అధ్యాయము సరే 5వ వచనం 8వ వచనం చదవండి. మాట్లాడండి. ఇప్పుడైతే అప్పటికిప్పుడు ఏంటి తేడా, అప్పుడు లోకంలో ఉన్నారు, ఇప్పుడైతే క్రీస్తులో ఉన్నారు. అంటే ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, ఈ మాట చూడాలి, దూషణ, మీ నోట ఈ మాట చూడండి, మీ నోట ఏముండకూడదు, బూతులు అను. ఇప్పుడు ఇవన్నిటిని ఏం చేయాలి, విసర్జించి ఒకరితో ఒకడు, ఇప్పుడు చెప్పండి, ఒకరితో ఒకడు ఏం చేయకూడదు. తర్వాత ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా, ఇప్పుడు చెప్పాలి, దాని క్రియలతో కూడా మీరు ఏం చెయ్యాలి, ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి. అక్కడ పరిత్యజించి, అంటే పరిత్యజించి అంటే దానికి విడాకులు ఇవ్వాలి. అర్థమైందన్నమాట. పాత జీవితానికి విడాకులు ఇవ్వండి, అంతేగాని భార్యాభర్తలకు మాత్రం విడాకు ఇవ్వదు. అర్థమైందన్నమాట. ఒకవేళ భార్యాభర్తలు కానీ ఇచ్చి విడాకిస్తే వాక్యం బోధించుకో. ఇంకా చెప్పమంటారా, బోల్డ్ ఉందండి. ఉషియా ప్రవక్తను ఏమన్నాడు తెలుసా, మరి వ్యభిచారం చేయబడిన స్త్రీని వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో, పిల్లలు కానీ అన్నాడు ఆయన. ఎవరిని చేసుకోమన్నాడు ఆయన, ఎవరిని చేసుకోమన్నాడు, చేసుకున్నాడో లేదా? అసలు ఎవరైనా చేసుకుంటాడండి? ఎందుకు చేసుకున్నాడు? అది ఎవరి మాట, దేవుని మాట. దేవుని మాటకే వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఒరే దాన్ని ఒరే నువ్వు వాక్యం తెలియదా, నీ భార్యకి వాక్యం తెలీదా, నిన్ను బట్టి నీ భార్యని ఏం చేసుకోవచ్చు? మరి నేను అడుగుతున్నాను, భార్యను మార్చుకోలేకపోతే, బిడ్డలు మార్చుకోకపోతే నాయకుడిని ఎలాగవుతానండి? అమ్మా, ఈరోజు నేను మొదటగా మారిన వ్యక్తి, దేవుడు మార్చిన వ్యక్తి నన్ను. నాతో పాటు ముందు ఎవరు మార్చుకున్నాడో తెలుసా, నా భార్యని.
నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా తోబుట్టులు. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను వెళ్తాను కనుక ఈ రోజు నాకు ఆ గౌరవం చెప్పలేరా ముందు జీవితం సరి చేసుకోండి అంటే నేను అయిపోయినట్టే. దావీదు అంత గొప్పోడే. ఎక్కడ పట్టుకుంటాం మనం? ఉరియా భార్య దగ్గర పట్టుకుంటాం. అవునా కదంటారా? తప్పు ఉందా లేదంటారా? అలాగే సేవ చేసే నాయకుడు ఎవరైనా సరే జ్ఞానంలో గొప్పోడే ఉండొచ్చేమో కానీ బ్రతుకులో గొప్పోడే ఉండాలి. ఆ గొప్పతనం ఇక్కడ నువ్వు సమాజానికి ఉపయోగపడకపోయినా, సమాజానికి నేను గొప్పతనంగా లేకపోయినా కనీసం నీ ఇంటికి నువ్వేమై ఉండాలో తెలుసా? గొప్పగా బ్రతకాలి. నీ భార్య అనుకోవాలి, అదే నీ పిల్లలు అనుకోవాలి. అంతేకాని నా భార్య నేను దెబ్బలాడుకుని ఆవిడ విడాకులు ఇచ్చేసి నేను ఇంకొకరు చేసుకుని ఇప్పుడు నా పిల్లలు ఏమవుతారు చెప్పండి? మరి ఇప్పుడు చెప్తున్నా ఆ పిల్లలు ఎవరో మళ్ళా నేనే పాట పడతాను. గర్భఫలం ఎవరిచ్చు? మరి ఆ బొమ్మలు ఏమైపోయి ఇక్కడికి నా స్వార్థాల కోసం, నా స్వార్థాల కోసం అండి, నా ఇష్టాల కోసం. అర్థమైందండి? అదిగా ఏదో చెప్పుకున్నాం, భార్యను పరిత్యజించు పత్రిక ఆయనకి అసహ్యం. ఇప్పుడు పరిత్యజించు పత్రిక మీద బేస్ అవుతారు, పరిశుద్ధ లేఖనాల పత్రికలు బేస్ అవుతారు, మీ ఇష్టం. ఓకేనండి? నేను చెప్పవలసింది చెప్పాను. అందుకే అన్నాను, బోధించుకొనిచున్న నీవు నీ భార్యను మార్చుకున్నావు లేదా? నీ పిల్లలు మార్చుకున్నావు లేదా? ఉందా లేదా చెప్పాలి బోధ. మీరు మార్చుకున్నప్పుడు ఆ బోధ నాకు ఉందా లేదా? ఎదుటి వారిని వ్యభిచారం చేయొద్దు అన్నాను. మరి ఇప్పుడు నా భార్యను విడిచిపెట్టుకోవాలని చేసుకుంటే నేనేం చేసినట్టు? నేను కప్పుకుందామంటే ఇందాక అదే చెప్పానండి, మా హీరో చాలా గొప్పోడండి, దేవుడండి అంటారు. రైట్, దేవుడికి ఉండే గుణాలు ఉన్నాయా చెప్పండి? దేవుడికి ఉండే గుణాలు ఉన్నాయా? అది లోకం, అది వేరే. కనీసం క్రైస్తవులకైనా విలువలు కాపాడుకోవాలా లేదా? క్రైస్తవులకైనా విలువలు కాపాడుకోవాలా లేదా? అది అలా కాపాడుకున్నప్పుడే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. అర్థమైందా? అంత గొప్ప బంధం. దేవుడే సాక్షి. గుర్తుపెట్టుకోండి, దొంగ సాక్షి పుట్టించి మొత్తం మీద నేను ఒకటి అంటున్నాను సార్, ఎన్ని అన్నాక మనసు ఉంటే మార్గం ఉందండి. ఒకే తల్లి పూర్వకాలంలో చితకొట్టేవారు, చితక బాధేసేవారు, తిండెట్టేవారు కాదు. అప్పుడు అత్తగారు లేరు, ఇప్పుడు అత్తగారు లేరు. ఎందుకంటే అప్పుడు సూర్యకాంతం అత్తగారు ఉండేవారు కనుక బాగా ప్రాక్టీస్ అయ్యేవారు. ఇప్పుడు అంత లేదు, ఎందుకంటే కోళ్ళ అత్తగారు అయిపోయింది. పాత్ర ఏమైందో తెలుసా? మారిపోయింది అనమాట. ఎందుకంటే అంతపాటు మీరు ఆ పాత్ర పోతే బాగోదని బాబని ఇప్పుడు కోళ్ళ అత్తగారులాగా ఉన్నారు కనుక భయం వేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే చూసారు, జాగ్రత్త ఆవిడ మా అత్తగారు అంటుంది. ఎవరో అత్తగారే. ఆ పొజిషన్ వెళ్ళిపోయారు అందరూ కూడా. సరే, దేవుని కృపను బట్టి ఒకటే తల్లి, వినయం గొప్పది, జ్ఞానం గొప్పది. మీ కుటుంబాలు బాగుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, సమాజాన్ని బాగుంటుంది. కనుక ఇంకా చెప్తున్నా. అందుకే దేవుడు అన్నాడు ఒకే మాట, వేషగానికి క్షమిస్తాను కానీ అదనమాట. అమ్మ వారిని, ఎందుకంటే వారి బ్రతుకు కొరకో లేదా ఏదో సమస్యల కొరకో వారి జీవితాలు అలాగ ఉన్నాయి. అయినా దేవుడు వారి పట్ల 5 యేసులు వచ్చింది. తప్పే ఏమన్నాడు ఆయన? ఎక్కడి నుంచి తప్పు చేయి. ముందు తప్పు చేసింది, తర్వాత ఏమన్నాడు ఆయన? అది ప్రభు దగ్గరికి వస్తే ఏం చేయకూడదు తెలుసా? అది తప్పు చెయ్యకూడదు, పాపం చేయకూడదు. ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు దగ్గర రాలేదు అది వేరే విషయం. మళ్ళా కనుక మన ప్రభు నిర్గం పరిశుద్ధ పత్రికలు ఉన్నాయి. మన జీవితాలు సరిదిద్దుకుందాం, మన కుటుంబాలు సరిదిద్దుకుందాం, దేవుని దృష్టిగా బ్రతుకుతాం. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ.